హలో గైస్, నమస్తే. రీసెంట్ గా బాలయ్య బాబు గారు నటించిన డాక్ మహారాజ్ మూవీ నుంచి ఒక ఐటమ్ సాంగ్ మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఐటమ్ సాంగ్ మీద విపరీతమైన ట్రోలింగ్ అనేది నడుస్తుంది. ఈ దబిడి దిబిడి అనే ఐటమ్ సాంగ్ లో బాలయ్య బాబు గారు వేసిన స్టెప్స్ ఏదైతే ఉన్నాయో ఈ స్టెప్స్ మీద ఫ్యాన్స్ అందరూ విపరీతమైన ట్రోలింగ్ అనేది చేస్తున్నారు. అసలు ఈ సాంగ్ ఈ సినిమాలో ఉంచకూడదు, అసలు ఈ సాంగ్ లో ఇలాంటి బాలయ్య బాబు గారి చేత ఇలాంటి స్టెప్స్ అనేది వేయించకూడదు అని శేఖర్ మాస్టర్ గారి మీద ఫ్యాన్స్ అందరూ విపరీతమైన ట్రోలింగ్ అనేది చేయడం జరుగుతుంది. బాలయ్య బాబు గారి ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని అసలు ఈ స్టెప్స్ కంపోజింగ్ చేయడం ఎందుకు, అసలు ఇలాంటి స్టెప్స్ మాత్రం ఈ సాంగ్ లో ఈ సినిమాలో పెట్టకండి అని ఫ్యాన్స్ మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నారు. నిజమే, బాలయ్య బాబు గారు ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్నారు. మంచి ఇమేజ్ కల బాలయ్య బాబుకు ఇలాంటి మాస్ ఐటమ్ సాంగ్ లో ఉండే మాస్ వల్గర్ స్టెప్స్ మాత్రం ఫ్యాన్స్ అందరూ ఊహించుకోలేకపోతున్నారు. ఈ సాంగ్ ని ఈ సినిమాలో తీసేయండి అని రిక్వెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. నిజమే, ఈ సాంగ్ లో బాలయ్య బాబు గారు వేసిన స్టెప్స్ ఏదైతే ఉన్నాయో నాకు కూడా కొంచెం వల్గర్గా అనిపించాయి. దబిడి దిబిడి అనే సాంగ్ లో కొంచెం బాలయ్య బాబు గారు కొంచెం వల్గర్గా వేయడం జరిగింది. ఈ సాంగ్ లో స్టెప్స్ కంపోజింగ్ చేసిన శేఖర్ మాస్టర్ గారి మీద కూడా విపరీతమైన ట్రోలింగ్ అనేది నడుస్తుంది. ఆ ట్రోలింగ్ ఏంటంటే శేఖర్ మాస్టర్ గారు అసలు కొరియోగ్రాఫర్ చేయకూడదు, ఇలాంటి స్టెప్స్ ఏంటి, బాలయ్య బాబు గారి చేత ఇలాంటి స్టెప్స్ చేపిస్తే ఫ్యాన్స్ అందరూ ఊరుకోవడం లేదు అని ఫ్యాన్స్ అందరూ కోపంతో ట్రోలింగ్ అనేది చేయడం జరుగుతుంది. మీరేమంటారు ఈ సాంగ్ మీద? నాకైతే ఈ సాంగ్ లో కొంచెం బాలయ్య బాబు గారు వేసిన స్టెప్స్ ఏదైతే ఉన్నాయో నాకు కొంచెం వల్గర్గా అయితే అనిపించింది. నాకు ఏమాత్రం నచ్చలేదు. నేను కూడా బాలయ్య బాబు గారి అభిమానినే. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఈ సాంగ్ మాత్రం ఫ్యాన్స్ అందరూ విపరీతమైన ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. మీరేమంటారు ఈ సాంగ్ మీద? మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓకేనండి, బాయ్.